సో రెఫ్ కర్సర్స్ ఉన్నాయి. సో కర్సర్స్ టైప్ అది కూడా రెఫ్ కర్సరే, అవి తర్వాత చూద్దాము ఇలా. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో అంటే పోను కలెక్షన్స్ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు కాపీ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్ ఇన్ ఆర్ టేబుల్ కర్సర్. సో నా దగ్గర ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది. సెలెక్ట్ ఈఎం ఈఎంపీ నంబర్ ఫ్రమ్ ఈఎంపీ. నా దగ్గర ఈ డేటా ఉంది. సో దీన్ని కాపీ చేయాలి. సో డిక్లేర్ ఏం చేయాలి నేను? సో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయంటే మ్యాండేటరీ టు హ్యావ్ ఎక్స్ప్లిసిట్ కర్సర్ ఈఎంపీ సిఈజ్ ఉంది. బిగిన్ ఎండ్ ఏం చేయాలా? ఓపెన్ ఈఎంపీ అండర్స్కోర్ సి, ఫెచ్ ఈఎంపీ అండర్స్కోర్ సి ఇంటూ ఎక్కడ వి అండర్స్కోర్ ఈ నేమ్, వి అండర్స్కోర్ ఈఎంపీ నంబర్. అయిన తర్వాత క్లోజ్ ఈఎంపీ అండర్స్కోర్ సి. ఇప్పుడు వి అండర్స్కోర్ ఈ నేము వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇది? varchar2 అనేది రెగ్యులర్గా వాడుతున్నాం కాబట్టి varchar2 తెలుసు. నాకు వేరే సమ్ XYZ అనేది ఉంది, XYZ అనేది ఉంది. సో అది నంబరా varchar? సరే varchar2 నేను పెడతాను. సరే ఇదైతే varchar2 2 of 10 అన్నా. ఈఎంపీ నంబర్ ఇప్పుడు నంబర్ నేను డిక్లేర్ చేసుకున్నా. కోడ్ ఇది ఒక ప్రొసీజర్. సో రేపు పొద్దున్న ఏం చేసినారంటే ఇక్కడ ఈ ఈఎంపీ నంబర్ని ఆల్టర్ చేసి దాని నంబర్ కాకుండా క్యారెక్టర్ పెట్టి క్యారెక్టర్ పంపించేసినారు. అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అర్థమైందా? ఈ టేబుల్ని ఆల్టర్ చేసేసి ఎంప్లాయీ నంబర్ని క్యారెక్టర్ చేసేసినారు. ఎప్పుడు చేసేసినారు ఆ తర్వాత ఈ ప్రొసీజర్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చేసేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ? సో ఇక్కడ మనం నంబర్ వేరియబుల్ ఒకటి పెట్టుకున్నాము. నంబర్ డేటా టైప్ ఉన్న వేరియబుల్లో ఇక్కడ క్యారెక్టర్ ఏదో వస్తుంది. అర్థమవుతుందా? సో ఒక పని చూద్దాం. ఈఎంపీ డమ్మీ అండర్స్కోర్ టీ టెస్ట్. ఓకే, టెస్ట్. సో నేను DVMS అండర్స్కోర్ అవుట్పుట్ డాటా పుట్ అండర్స్కోర్ లైన్ ఏంది ఈ నేను ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా పర్లేదు. వి అండర్స్కోర్ ఈ టైప్ ఆపరేటర్ ఈఎంపీ నంబర్ వి అండర్స్కోర్ ఈఎంపీ నంబర్ ఒక రికార్డ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఏంటిగా నేను సెట్ సర్వర్ అవుట్పుట్ చేసుకున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏ వచ్చింది? బ్లేక్ వచ్చింది, అంతా వచ్చింది. సో నేను దీన్ని లూప్లో పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసినాను, ఇలా బాగానే ఉంది, ప్రస్తుతానికి ప్రోగ్రామ్ బాగానే రన్ అవుతా ఉంది. నేను ఏం చేసినానంటే ఆల్టర్ టేబుల్ ఎలా మారుస్తాను? మోడిఫై ఎంప్లాయీ నెంబరే కదా వాడుతున్నది. ఎంప్లాయీ నెంబర్ ఈఎంపీ నెంబరే కదా. ఈఎంపీ నంబర్ varchar2 of 20. Table must be empty. Okay. Data type change చేసేటప్పుడు ఇంక్రీజ్ అయితే ఓకే, నో ప్రాబ్లము. ఏమైంది? ఆల్టర్ అయిపోయింది. ఆల్టర్ అయ్యింది. నేను ఇన్సర్ట్ ఇంటూ ఎలా ఉంది ఆ టేబుల్ స్ట్రక్చర్ నాకు తెలీదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అండర్స్కోర్ డమ్మీ అండర్స్కోర్ టెస్ట్. ఓకే, ఓన్లీ ఈఎంపీ నంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్. సో ఇన్సర్ట్ ఇంటూ
వాల్యూస్ అవుతున్నాను. జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ ఎంపీ నంబర్ concatenate with a comma ename dpt number from emp commit. సో ఇప్పుడు నా దగ్గర ఏముంది, ఇక్కడ ఎంప్లాయీ నంబర్ లాస్ట్లో ఏ అనేసి ఉంది, అంతే కదా. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసినాను అనమాట, అవుతుందా? నువ్వు ఎంప్లాయీ నంబర్ అనుకున్నావు, ఎంప్లాయీ నంబర్ అనుకోనే ఉన్నావు. సో వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఇది ప్రొసీజర్ అనుకో, డైలీ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రొసీజర్. ఆల్టర్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇది ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏమో ఎంప్లాయీ నంబర్ని ఫెచ్ చేస్తున్నాము, ఫెచ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ v_emp నంబర్ వేరియబుల్లో కాపీ చేస్తున్నాం. చేసేటప్పుడు ఏమైంది, ఇక్కడ నంబర్ వేరియబుల్ ఇది. సో మనం ఏం చేస్తున్నాము, క్యారెక్టర్ డేటాను తీసుకుని వచ్చి నంబర్ వేరియబుల్లో పుష్ చేస్తున్నాం. చేసేటప్పుడు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది, స్పెషల్ వచ్చినట్టు. ఓకే, సో అలా పుష్ చేసేటప్పుడు ఏమొచ్చింది, ఇన్వాలిడ్ నెంబర్. ఇప్పుడు మనం ఈ విధంగా హార్డ్ కోడ్ చేసి, అంటే డేటా టైప్ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే, సో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షన్ అంటే, సో ఈ వేరియబుల్ ఏ డేటా కాపీ చేస్తున్నాం మనము, ఎంప్లాయీ నెంబర్. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్నే కాపీ చేస్తున్నది. ఇక్కడ v_ename ఏ డేటా కాపీ చేస్తున్నాము, ఈనేమ్ డేటా. ఎక్కడ నేము, ఈ టేబుల్లో emp డమ్మీ టెస్ట్ టేబుల్లో ఉన్న ఈనేమ్ డేటాని ఈ వేరియబుల్లో కాపీ చేస్తున్నాం. సో emp నంబర్లో emp డమ్మీ టెస్ట్ టేబుల్లో ఉన్న emp నంబర్ ఏదైతే ఉంటుందో డేటా, అంటే డేటా టైప్, దాన్ని కాపీ చేస్తున్నాము. ఓకేనా, ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాం కాబట్టి, సో ఇలా నంబర్ అని కాకుండా varchar అని కాకుండా ఈ టేబుల్లో ఉన్న ఈ నేమ్కి ఉన్న డేటా టైప్ దీనికి అసైన్ చేసేసినాం అనుకో, రేపు ఎగ్జిక్యూట్ చేసినా సరే, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ టేబుల్కి ఏ డేటా టైప్ ఉంటుందో ఆ డేటా టైప్ అసైన్ అయిపోతుంది. అర్థమవుతుంది? ఒకవేళ నంబర్ ఉన్న నంబరే, varchar ఉంటే varchar ఎందుకు యూజ్ చేస్తాం అర్థమైందా, పర్సంటేజ్ టైప్. ఓకేనా, ఇప్పుడు నేను v_ename దీనిలో కాపీ చేసేదానికి varchar అన్న సంగతి నాకు తెలియదు. నేనేం చేయాలా, emp డమ్మీ టెస్ట్ టేబుల్లో ఉన్న ఈ నేమ్ను కాపీ చేయాలి. సో ఎలా డిక్లేర్ చేయాలంటే, టేబుల్ నేమ్ డాట్ ఈనేమ్ పర్సంటేజ్ టైప్ అంటే ఏంటంటే, ఈ టేబుల్లో ఉన్న ఈ కాలంకి ఏ డేటా టైప్ ఉంటుందో ఆ డేటా టైప్ అని దాని మీనింగ్. సో ఇప్పుడు దీన్ని v_ename ఇది varchar నంబర్ నాకు తెలియదు, నేను వాడుతున్నది వేరియబుల్ దేనికోసం, ఆ కాలం డేటా టైప్ నేను డైరెక్ట్గా కాపీ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నంబర్ అనుకో, నంబర్ ఏది, v_dummy డాట్ emp నంబర్ పర్సంటేజ్ టైప్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు నంబర్ కూడా చేసుకున్నావు, దాన్ని నంబర్ చేసుకో, ఏదన్నా చేసుకో, డేట్ చేసుకో. సో ఏమవుతుంది, అది ఆ టేబుల్లో ఉన్న డేటా టైప్ తీసుకొచ్చి ఈ వేరియబుల్కి అసైన్ చేస్తాం. సో పర్సంటేజ్ టైప్ యూజ్ టు డిక్లేర్ ఏ వేరియబుల్ విత్ టేబుల్ కాలం డేటా టైప్. సో ఎలా చేస్తాం, పర్సంటేజ్ టైప్ ఎలా చేయొచ్చు, వేరియబుల్లో టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్ పర్సంటేజ్ టైప్. ఇదేమవుతుందంటే, ఈ టేబుల్లో ఈ కాలంకి ఏ డేటా టైప్ ఉంటుందో ఆ డేటా టైప్ తీసుకొచ్చి ఈ వేరియబుల్ కాపీ చేస్తుంది. ఎప్పుడు అది ఎర్రర్ రాదు. ఇంకా ఎందుకు ఎర్రర్ రాదు అంటే, అది చేసే పని, ఇప్పుడు టేబుల్లో మనం తీసుకొస్తున్నాం, కాపీ చేస్తున్నాము, డేటా దానిలో పెద్దదున్నా పెద్దదే, చిన్నదున్నా చిన్నదే, సేమ్ డేటా టైప్ కాబట్టి నో ప్రాబ్లం, ఎప్పుడు ఎర్రర్ రాదు. ఓకేనా, ఇన్వాలిడ్ నంబరు, సైజు ఇవన్నీ ఎప్పుడు రావు. ఎందుకు రావు అంటే, అక్కడ ఉన్న డేటా సేమ్ టేబుల్ టైప్లో మనం కాపీ చేస్తున్నాం కాబట్టి ఎప్పటికీ ఎర్రర్ రాదు. పర్సంటేజ్ టైప్. సో ఇక్కడ v_20 ఇలా కాకుండా పర్సంటేజ్ టైప్. సో ఇది అర్థమైంది. పర్సంటేజ్ టైప్ అంటే ఎందుకు యూజ్ చేయాలా,
పర్సంటేజ్ రో టైప్కి వచ్చేసింది. ఇది నేను ఆల్టర్ చేసినాను, ఇన్సర్ట్ చేసినాను. ఇది కూడా పెడుతున్నాను, ఆల్టర్ చేసి పెట్టాను. ఇక్కడ కాదు కదా, ఇది పర్సంటేజ్ టైప్ అంటే సింగిల్ కాలం డేటా టైప్, ఆ టేబుల్లోనూ ఆ కాలం డేటా టైప్. సో నాకు ఇంకో ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో నేను సెలెక్ట్ స్టార్ అన్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్. సో దీనికి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, దీన్ని ఏం చేయాలా, 3 వేరియబుల్స్ వాడాలా. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలా, v_emp నెంబరు, ఈ నేమ్ ఉంది, dpt నెంబర్ ఉంది. సో dpt నెంబర్ v_dpt నెంబర్, ఏ డేటా టైప్ emp dummy _test డాట్ dpt నెంబర్ పర్సంటేజ్ టైప్. సో ఫెచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం సేమ్ ఆర్డర్లోనే పెట్టాలి. సెలెక్ట్ స్టేట్మెంట్లో డేటా ఎలా వస్తుంది, ఫస్ట్ emp నెంబర్, ఫస్ట్ ఏం చేయాలా, emp నెంబర్ తీసుకురావాలా. ఫెచ్ చేసేటప్పుడు ఇంతకుముందు సెలెక్ట్ స్టేట్మెంట్లో మనం కాలమ్స్ రాసినాము, సేమ్ ఆర్డర్లో పెట్టినాము. స్టార్ ఉన్నప్పుడు ఏమంటే టేబుల్లో ఏ కాలం సీక్వెన్స్లో ఉందో సేమ్ ఆర్డర్ సీక్వెన్స్. ఈ నేమ్ v_dpt నెంబర్. సో కింగ్ emp నెంబర్ 3 వచ్చింది. సో 1 ఫెచ్ కాబట్టి ఇది వచ్చింది. మనం లూప్లో కావాలంటే లూప్లో పెట్టుకోండి. ముందు వస్తుంది బాగుంది. సరే, ఇప్పుడు స్టార్ ఉన్నాము, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ మనం డిక్లేర్ చేసుకుంటాం. సో ఇలా చేయాల్సిన పని లేదు. సో స్టార్ అంటే ఈ టేబుల్లో ఉన్నప్పుడు ఈ టేబుల్గా ఉన్న అన్ని కాలమ్స్ ఒకే వేరియబుల్లో మనం కాపీ చేసేయచ్చు. సో స్టార్ ఉన్నప్పుడు ఒక రో, సెలెక్ట్ స్టార్స్ ఉంటాం కదా, ఇది ఈ రో మొత్తాన్ని ఒకటే వేరియబుల్లో కాపీ చేసేయచ్చు. ఓకేనా, ఈ రో మొత్తాన్ని ఒకటే వేరియబుల్, సేమ్ సింగిల్ వేరియబుల్లో కాపీ చేసేయచ్చు. ఎట్లా కాపీ చేయొచ్చు అంటే, సో ఇది తీసేయచ్చు. అన్ని వేరియబుల్స్ సపరేట్ వేరియబుల్స్ అవసరం లేదు మనకు. v_emp అను వేరియబుల్, ఏదైనా వేరియబుల్ పెట్టుకోండి. ఏ డేటా కాపీ చేస్తున్నాం మనము, emp dummy test. సో ఈ టేబుల్ డేటా మొత్తాన్ని కాపీ చేస్తున్నాం కాబట్టి టేబుల్ నేమ్ పర్సంటేజ్ రో టైప్. ఇప్పుడు ఏమంటే ఈ టేబుల్కి ఒక రోకి ఏ కాలమ్స్ ఉన్నాయో, సో ఇది కాంపోజిట్ డేటా టైప్ అన్నట్టు. సో ఒక రోకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ సేమ్ సీక్వెన్స్లో ఇంకా కాపీ అవ్వాలి. సో v_emp ఇప్పుడు దీనిలో 3 కాలమ్స్ 3 వాల్యూస్ స్టోర్ అవుతాయి సైడ్ బై సైడ్. సో దీన్ని ఫెచ్ చేసేటప్పుడు ఏం చేయాలా, ఫెచ్ emp కర్సర్ ఇంటూ 3 వేరియబుల్స్ అవసరం లేదు, సింగిల్ వేరియబుల్ సరిపోతుంది, v_emp. ఇప్పుడు ఈ డేటా ఫెచ్ చేసి ఈ వేరియబుల్లో పెట్టేస్తుంది. బట్ ఇక్కడ రీడ్ చేసేటప్పుడు ఇలా చేయలేము, జస్ట్ డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తే సరిపోదు. సో v_emp ఆ వేరియబుల్లో డాట్, అందులో ఏ కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ రీడ్ చేయాలి, డాట్ emp నెంబర్. ఇది ఈ నేమ్ ఓకేనా. ఈ emp నెంబర్ రీడ్ చేయాలంటే v_empలో ఉన్న డాట్ emp నెంబర్, మళ్ళీ పైప్ శాలరీ కదా, dpt నెంబర్ ఎలాగా v_emp డాట్ dpt నెంబర్. సో ఇలా రీడ్ చేయాలి. సో దీన్ని రో టైప్ వేరియబుల్ అంటాం. సో వచ్చిందా డేటా. సో సింగిల్ వేరియబుల్ పర్సంటేజ్ రో టైప్. బట్ ఇక్కడ ఒక కేసు ఏమంటే v_emp ఇలా ఉన్నప్పుడు, స్టార్ ఉన్నప్పుడు ఓకే, లేదా మనం అన్ని కాలమ్స్ సేమ్ సీక్వెన్స్లో పెట్టినా ఓకే. ఎలాగా, ఏ ఆర్డర్లో ఉంది, emp నెంబర్ అన్ని కాలమ్స్ ఉండాలి, emp నెంబర్ ఈ నేమ్ dpt నెంబర్ ఉండాలి. ఎలా ఉంటే వర్క్ అవుతుంది సేమ్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు. అలా కాకుండా నాకు ఒక కాలం లేదు, ఇలా
సెలెక్ట్ స్టేట్మెంట్లో ఓన్లీ 2 కాలమ్సే ఉన్నాయి. టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 2 కాలమ్సే ఉన్నాయి. సో నేనేం చేసినాను ఇక్కడ వేరియబుల్లో ఈఎంపీ డమ్మీ టెస్ట్ పర్సంటేజ్ రో టైప్ అంటే ఈఎంపీ డమ్మీ టెస్ట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉండాల్సిన వేరియబుల్ యూజ్ చేసినాను. యూజ్ చేసినప్పుడు నేను ఫెచ్ చేస్తే ఏమవుతుంది, రాంగ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ద ఇంటూ లిస్ట్ ఆఫ్ ఫెచ్ స్టేట్మెంట్. అంటే రాంగ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే వస్తున్న వాల్యూస్ అన్ని 2, దానికి కావాల్సిన వాల్యూస్ 3 వాల్యూస్. ఎందుకు అంటే ఈ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3 వాల్యూస్ రావాలా. ఇక్కడ ఏమంటే సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకు 2 కాలమ్సే ఉన్నాయి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ టేబుల్ నేమ్ బదులు ఈ కర్సర్ నేమ్ వాడారు. కర్సర్ నేమ్ వాడినామంటే ఆ కర్సర్కు ఉన్న సెలెక్ట్ స్టేట్మెంట్లో సెలెక్ట్ క్లాస్కి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ అని దాని మీనింగ్. సో ఇప్పుడు నాకు డీబిట్ నెంబర్ లేదు, ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ అని లేదు, ఇది ఎర్రర్ వస్తుంది, తీసేస్తున్నాను నేను, లేకుండా వాడలేము కదా. సో ఇప్పుడు v_emp ఎన్ని కాలమ్స్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి. ఒకటి ఈఎంపీ నెంబర్, సెకండ్ అది ఈ నేమ్. సో ఇప్పుడు ఫెచ్ అర్థమైందా. ఈ పర్సంటేజ్ రో టైప్ సో టేబుల్ నేమ్ పెట్టి కాపీ చేయొచ్చు, లేదంటే కర్సర్ నేమ్ పట్టుకొని కాపీ చేయొచ్చు. కర్సర్ నేమే పెడతాం మ్యాక్సిమం, ఎందుకంటే సెలెక్ట్ స్టేట్మెంట్లో చేంజెస్ ఉన్నా కూడా కర్సర్ పెట్టినాం అనుకో వ్యాలిడే. బట్ ఈఎంపీ టేబుల్ నేమ్ పెట్టినాం అనుకో, టేబుల్ నేమ్లో సెలెక్ట్ స్టేట్మెంట్లో కాలమ్స్ ఒకటి మిస్ అయినా సరే, లేదా ఎక్స్ట్రా కాలం వచ్చినా సరే ప్రాబ్లం అయిపోతుంది. ఎక్స్ట్రా కాలమ్స్ ఎలా వస్తాయి, సో స్టేటస్ కావాలి సెలెక్ట్ స్టేట్మెంట్లో, కొత్తగా స్టేటస్ అది నేను మేము ఏం చేస్తామంటే న్యూ స్టేటస్, దాని పేరు ఏంటి స్టేటస్ అనే కాలము n, ఇంకా ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ వరకు ఇక్కడ స్టేటస్ అనే కాలం n, న్యూ కాలం అన్నట్టు, ఓకేనా n. సో ఇలా ఉన్నది నేను టేబుల్ యూజ్ చేసినాను. ఈ స్టేటస్ అనే కాలం ఉండదు దాంట్లో. స్టేటస్ అంటే అక్కడ నంబర్ ఉంటుంది. సో కాలం అది వేర్క్యాట్ అంటే నో ప్రాబ్లం, ఎర్రర్ ఏం రాదు. అదే కనుక మనకు నంబర్ ఉంది అనుకో, ఇక్కడ క్యారెక్టర్ ఎర్రర్. సో కర్సర్ నేమ్ యూజ్ చేసినప్పుడు ఎర్రర్ ఏం రాదు. అర్థమైంది. పర్సంటేజ్ టైప్, పర్సంటేజ్ రో టైప్. పర్సంటేజ్ టైప్ అంటే సింగిల్ కాలం డేటా టైప్ను కాపీ చేయాలనుకున్నప్పుడు టేబుల్ నేమ్ డాట్ కాలం పర్సంటేజ్ టైప్. సో ఎంటైర్ రో కాపీ చేసేయాలనుకున్నప్పుడు టేబుల్ నేమ్ పర్సంటేజ్ రో టైప్, లేదా కర్సర్ నేమ్ పర్సంటేజ్ రో టైప్. ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు ఈ నేమ్ ఈఎంపీ నెంబర్, ఈ నేమ్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ 3 కాలమ్సే పెట్టినాము. ఇక్కడ ఈఎంపీ టేబుల్ పర్సంటేజ్ రో టైప్. ఈఎంపీ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి, 8 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మన సెలెక్ట్ స్టేట్మెంట్లో ఓన్లీ 3 కాలమ్సే ఉన్నాయి. సో నేను ఫెచ్ చేసేటప్పుడు 8 కాలమ్స్ కావాలి, దానికి 8 కాలమ్స్ కావాలా, బట్ మనకు 3 కాలమ్సే వచ్చినాయి వాల్యూస్. సో ఇలా ఈ టైప్ ఆఫ్ రాంగ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇంటూ. సో అప్పుడు ఏం చేస్తాం, కర్సర్ నేమ్ పర్సంటేజ్ రో టైప్. సో దాంట్లో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని ఎలా రీడ్ చేస్తాం, కాలం నేమ్స్ డైరెక్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఉన్న కాలం నేమ్సే పెట్టి యూజ్ చేస్తాం. సో v_emp డాట్ ఈఎంపీ నెంబర్ డాట్ ఈ నేమ్, ఆ వాల్యూని మనం రీడ్ చేయాలనుకున్నప్పుడు ఇలా రీడ్ చేస్తాం. ఇది రో టైప్, పర్సంటేజ్ రో టైప్. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో ఎగ్జాంపుల్స్ చదవండి. సో ఇక్కడ కర్సర్ ఈఎంపీ పర్సంటేజ్ రో టైప్. సో ఫెచ్ చేసినాను, వేరే టేబుల్లో ఇన్సర్ట్ చేసినాను, అంతే. సో ఒక్కొక్క వాల్యూ ప్లేస్లో మనం ఏం చేసినాము, ఫెచ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, డాట్ ఈఎంపీ నెంబర్ ఫెచ్ చేసుకున్నాము, దాని డాట్ ఈ నేమ్ డాట్ జాబ్, ఈ విధంగా ఇన్సర్ట్ చేసినాం. వాల్యూస్లో ఈఎంపీ 7778 బదులు ఫెచ్ చేసి పెట్టుకుంటాం ఆ వేరియబుల్లో, ఆ వేరియబుల్ డాట్ ఈఎంపీ నెంబర్. సో వేరియబుల్ డాట్ ఈ నేమ్ జాబ్ ఎంజిఆర్ హైబ్రిడ్. సో అట్లా లూప్ లోపల పెట్టుకున్నాము. కమిట్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఎక్కడ జరిగినా సరే కమిట్ ఖచ్చితంగా ఉండాలి, కమిట్ మ్యాండేటరీ కమిట్. సో కమిట్ గురించి కూడా చెప్తాను. సో నార్మల్గా ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఇన్సర్ట్ ఏదో సంథింగ్ ఉన్నాయి. కమిట్ ఎక్కడ పెడతామో ఇక్కడ పెడతాం.
ఓకే, కమిట్ పెడతాము. సో నార్మల్గా ఏం చేస్తామంటే ఏదన్నా మధ్యలో స్టేట్మెంట్ ఎర్రర్ అయింది అనుకో, అది కమిట్ అవుతుందా? అవ్వదు. కమిట్ అవ్వాలి అంటే అవ్వకూడదు అనుకో, ఏం కావాలి, మనం రోల్ బ్యాక్ అవ్వాలి. రోల్ బ్యాక్ అవ్వాలి అంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అప్పుడు ఇప్పుడు జరిగింది మొత్తం పోవాలా, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఎక్సెప్షన్ వెన్ అదర్స్ దెన్ అక్కడ పెడతాం రోల్ బ్యాక్. ఎలాగో అది ఏ ఎర్రర్ వచ్చినా సరే అదర్స్కి వస్తుంది. అదర్స్లో ఏం చేస్తాము, రోల్ బ్యాక్ పెడతాం. ఓకేనా, ఏదైనా ఎర్రర్ వస్తూ ఉంది స్పెసిఫిక్గా అక్కడ కూడా పెట్టచ్చు రోల్ బ్యాక్. అక్కడికి వెళ్తూ ఉంటే రోల్ బ్యాక్. ఇప్పుడు ఏమవుతుంది, మధ్యలో ఎక్కడ ఇంటరప్ట్ అయినా సరే అంతా రోల్ బ్యాక్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్లో కమిటర్కి వచ్చిందంటే నో ప్రాబ్లం, కమిటర్కి రాలేదు అంటే రోల్ బ్యాక్ అయిపోవాలి డేటా. సో ఇలా పెట్టుకోవచ్చు వెన్ ఎక్సెప్షన్ లోపల. నెక్స్ట్ ఈ సేల్స్ హిస్టరీ టేబుల్. సో ఏం చేస్తామంటే ఒక టేబుల్ సేల్స్ హిస్టరీ టేబుల్. సో కాపీ చేయాలి డేటా. ఇన్సెట్ మినిమం 100 రికార్డ్స్. సేల్స్ నంబరు ప్రైమరీకి, ప్రోడక్ట్, ప్రైస్, క్వాంటిటీ, సేల్ డేటా. సో ఇన్సెట్ మినిమం 100 రికార్డ్స్ ఫ్రమ్ జనవరి టు టిల్ డేట్. సో జనవరి నుంచి 2020 నుంచి ఇప్పుడు దాకా కొన్ని రికార్డ్స్, హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్, డేట్ ర్యాండమ్గా ఇచ్చుకుంటా 1 మంత్లో ఒక 2, 3, 4 అట్లా ఇచ్చుకుంటూ వచ్చినారంటే సో ఏం చేయాలా, ఒక పారామీటర్ యాక్సెప్ట్ చేయాలా, మంత్ ఇయర్ అనే పారామీటర్. సో ఏ మంత్ ఏ ఇయర్ ఇస్తామో ఆ డేటా తీసుకుని హిస్టరీ టేబుల్లో పెట్టాలి. సేమ్ కాలమ్స్ ఉండాలి ఇక్కడ. సో డేట్ ఉంటుంది కదా, సేల్ డేట్ దాన్ని బట్టి బేస్ చేసుకొని మంత్ ఇయర్ పాస్ చేస్తాను. మంత్ ఇయర్ ఎలా ఇది అనుకో, సేల్స్ హిస్టరీ ప్రొసీజర్, సేల్స్ హిస్టరీ డేటా ప్రొసీజర్ బ్రాకెట్లో నేను ఏం చేస్తానంటే మంత్, ఏ మంత్, జనవరి 2023 అన్నాను అనుకో. జనవరి 2023లో జరిగిన సేల్ డేటా ఎక్కడి నుంచి, సేల్స్ టేబుల్ నుంచి తీసుకుని వెళ్ళి హిస్టరీ టేబుల్లో వేసేయాలి. వేసి దానిలో డిలీట్ చేసేయాలి. ఇంకొకటి కరెంట్ మంత్, రన్నింగ్ మంత్ కానీ పాస్ చేసినామంటే అది డేటా మూవ్ అవ్వకూడదు. ఓకేనా, ఈ మంత్ ఇచ్చినామంటే ఎర్రర్ రేజ్ చేయాలి. సో కరెంట్ మంత్ డేటా వీ కెన్ నాట్ మూవ్ టు హిస్టరీ టేబుల్. రన్నింగ్ మంత్ మాత్రం చేయకూడదు. సో రిమైనింగ్ ఏ డేటా అయినా సరే పాత డేటా. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు జనవరి 2023 అంటే జనవరి 2023లో ఏ డేట్లో జరిగినా సరే అది హిస్టరీ టేబుల్కి వెళ్ళిపోవాలా, సేల్స్ టేబుల్లో డిలీట్ చేసేయాలా. సో సేల్స్ డేట్ ఈక్వల్ టు మంత్ మైనస్ ఇయర్. సో ఇట్లా ఇది డైరెక్ట్గా వాడకూడదు, ఏదో సంథింగ్ వాడాలా, కన్వర్షన్ ఫంక్షన్స్ వాడాలా. సో దాన్ని బట్టి చూసుకోవాలి. అర్థమైందా? డిస్ప్లే హౌ మెనీ రికార్డ్స్ ప్రాసెస్డ్ ఎలా చూస్తుంది, SQL పర్సంటేజ్ రో కౌంట్. హౌ మెనీ రికార్డ్స్ ప్రాసెస్ అయినాయంటే డిలీట్ అయినాయా, ఎన్ని రికార్డ్స్ మూవ్ అయినాయి అన్నది SQL పర్సంటేజ్ రో కౌంట్. దీస్ మెనీ రికార్డ్స్ ఇన్సర్టెడ్, దీస్ మెనీ రికార్డ్స్ డిలీట్. అర్థమైందా? చేయాలా, టాస్క్ చేస్తేనే వస్తుంది. ఓకేనా, అర్థమైందా? టైప్ పర్సంటేజ్ రో టైప్. ఎస్ సార్, అర్థమైంది. ఓకే, నెక్స్ట్ రికార్డ్ అంటే సో మన ఓన్ అనమాట. మనమే టైప్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము, ఎన్ని కాలమ్స్ కావాలన్నది మనమే. పర్సంటేజ్ రో టైప్ సిమిలర్ ఇది. సో ఇది మనం టైప్ మనమే, డేటా టైప్ మనమే మాన్యువల్ పెట్టుకుంటాం. ఏ కర్సర్ అవసరం లేదు, టేబుల్ అవసరం లేదు, ఏ నేమ్ కావాలా. ఓకేనా, ఆ కాలంకి ఏ నేమ్ కావాలా, ఏ డేటా టైప్, మల్టిపుల్ కాలమ్స్, కాంపోజిట్ వేరియబుల్ మనం కూడా డిక్లేర్ చేసుకోవాలంటే. సో రికార్డ్ అంటే ఇప్పుడు సింగిల్ రికార్డ్, అది సింగిల్ రికార్డ్. కాంపోజిట్ డేటా టైప్ వీ కెన్ స్టోర్ వన్ రికార్డ్ ఉంది. వన్ రికార్డ్ అంటే ఒక లైన్, వన్ రో, అలా రో ఉంటుంది, వన్ రో డేటా. ఓకేనా,
సో దాని సింటాక్స్ ఏంటంటే టైప్, ఇక్కడ నుంచి టైప్స్ వస్తాయి. టైప్ అంటే ఏంటంటే డేటా టైప్. సో ఇప్పుడు వ్యార్క్యాట్ ఒక టైప్, నంబర్ ఒక టైప్, డేట్ ఒక టైప్, సేమ్ టైప్. ఇక్కడ టైప్ అంటే మన ఓన్ డేటా టైప్ మనం డిఫైన్ చేస్తున్నాం. సో మనం డిఫైన్ చేస్తున్నాం, ఇప్పుడు డైరెక్ట్గా వేరియబుల్ కాదు ఇది. సో ఇది ఒక టైప్, డేటా టైప్ మనం క్రియేట్ చేస్తున్నాం. వ్యార్క్యాట్ లాంటి డేటా టైప్ మనం క్రియేట్ చేస్తున్నాం. నంబర్ డేటా టైప్ లాంటి డేటా టైప్ మనం ఓన్గా క్రియేట్ చేస్తున్నాం. సో ఎలాగ చేస్తున్నాం, టైప్, టైప్ నేమ్, ఈ టైప్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. టైప్ నేమ్ ఈజ్ రికార్డ్, ఇది ఒక రికార్డు, బ్రాకెట్లో కాలం నేము డేటా టైప్, కాలం నేమ్ డేటా టైప్, కాలం నేమ్ డేటా టైప్. సో ఇది ఒక డేటా టైప్ అయిపోయింది. ఓకే, సో సెలెక్ట్ జాబ్, సాలరీ, ఈఎంపీ, శాలరీ. దీన్ని నేను కాపీ చేయాలి, నా ఓన్ డేటా టైప్లో నేను కాపీ చేయాలి. డిక్లేర్. సో ఏం చేయాలి, ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు కర్సర్, ఎంప్లాయీ కర్సర్ ఈజ్ ఓపెన్ ఈఎంపీ అండర్స్కోర్ సి. ఓకే, లాస్ట్లో క్లోజ్ ఈఎంపీ అండర్స్కోర్ సి. నేను లూప్ లోపల ఫెచ్ చేస్తాను. లూప్ ఎండ్ లూప్ ఇలా రాయాలి ప్రోగ్రామింగ్. లూప్ స్టార్ట్ అయినాము, ఎండ్ లూప్. కర్సర్ ఓపెన్ చేసినాము, క్లోజ్ కర్సర్. సో ఇండెంటేషన్ కూడా ప్రాపర్గా ఉండాలి, స్పేసెస్ చూడడానికి నీట్గా ఉండాలి. లూప్ లోపల ఏం చేస్తున్నాం, ఫెచ్ ఈఎంపీ అండర్స్కోర్ సి ఇంటూ ఎక్కడ ఫెచ్ చేయాలా. సో నేనేం చేయొచ్చు, ఇక్కడ వి అండర్స్కోర్ ఈఎంపీ అంటే ఈఎంపీ అండర్స్కోర్ సి పర్సంటేజ్ రో టైప్ ఆడిండొచ్చు. పర్సంటేజ్ రో టైప్ వాడితే ఏమవుతుందంటే, సో దాని కాలమ్స్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్న కాలమ్సే, సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్న కాలమ్స్. సో ఇలా కాకుండా నేను ఏం చేయొచ్చు అంటే, నాకు రికార్డ్ టైప్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇదేం చేస్తుంది, వన్ రికార్డ్ కాపీ చేస్తుంది. సో నేను మాన్యువల్గా రికార్డ్ నేను డిక్లేర్ చేసుకోవచ్చు, డిఫైన్ చేసుకోవచ్చు. సో ఎన్ని కాలమ్స్తో, టైప్ నేము ఈఎంపీ రికార్డ్ డేటా టైప్, ఇది డేటా టైప్, జస్ట్ డేటా టైప్, ఈఎంపీ రికార్డ్ డేటా టైప్ ఈజ్ బ్రాకెట్లో ఓపెన్ కోసం. ఇక్కడ చూసుకోండి సింటాక్స్ ఉంటాయి, సింటాక్స్ చూసుకొని టైప్ నేమ్స్ రికార్డ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ దాని డేటా టైప్. ఏం కాలం కావాలి, ఫస్ట్ జాబ్, నేను జాబ్ అని పెట్టుకోవాల్సింది లేదు. డెసిగ్నేషన్ ఏదో ఒకటి, డెసిగ్నేషన్. ఏంటంటే రోల్ ఏంటది, రోల్ వ్యార్క్యార్ 2/10, ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ అండర్స్కోర్ నేమ్ వ్యార్క్యార్ 2/10, శాలరీ నంబర్. టైప్ ఇస్ రికార్డ్. ఓకేనా, టైప్ ఇస్ రికార్డ్. టైప్ నేమ్ ఇస్ రికార్డ్ ఆఫ్ బ్రాకెట్లో 3 కాలమ్స్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ 3 రికార్డులో నేను ఏం స్టోర్ చేయొచ్చు అంటే 3 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. 2 క్యారెక్టర్ వాల్యూస్, ఒక నంబర్ వాల్యూ. సో ఇది 2 క్యారెక్టర్ వాల్యూస్, ఇది నంబర్ వాల్యూ, 3 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఇది డేటా టైప్ డైరెక్ట్గా వాడినాం. ఇంతకుముందు వ్యార్క్యార్ 2 డైరెక్ట్గా వాడినా. ఏం చేసినాం, వ్యార్క్యార్ 2 వేరియబుల్ డిక్లేర్ చేసుకొని వాడినాం. సో ఇది ఒక డేటా టైప్. ఇప్పుడు డేటా టైప్ అంటే వ్యార్క్యార్ 2 టైపు లేదా నంబర్ టైప్ అనమాట. సో డైరెక్ట్గా దీన్ని వాడకూడదు, ఇది ఒక డేటా టైప్. ఏం చేయాలా, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలా, సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్. సో వి అండర్స్కోర్ ఈఎంపీ ఆర్ఈసి రికార్డ్. ఏం డేటా టైప్ ఇది, ఈ డేటా టైప్. సో ఈ డేటా టైప్ ఎన్ని రికార్డ్స్ స్టోర్ అవుతాయంటే, సింగిల్ రికార్డు 3 కాలమ్స్ స్టోర్ అవుతాయి. సింగిల్ రికార్డు 3 కాలమ్స్.
ఇప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు ఇంటూ ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సేమే ఇది ఎగ్జిట్ వెన్ ఈఎంపీ అండర్స్కోర్ సి పర్సంటేజ్ నాట్ ఫౌండ్. సో లూప్ రాస్తున్నామంటే ఎగ్జిట్ కండిషన్ మ్యాండేటరీ, లేదంటే బయట రాదు అది. సో అంటే రికార్డ్స్ ఉంటే, లేకపోతే ఎగ్జిట్ అయిపోతుంది. ఉంటే ఏం చేయాలా, dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ప్రింట్ చేయాలా. సేమ్ ఇప్పుడు అలా ప్రింట్ చేస్తాము. ఈ రికార్డ్లో డాట్ ఏంది రోల్ ఈ రికార్డులో ఉన్న డాట్ శాలరీ. సో ఇప్పుడు రికార్డులో ఉన్న అన్ని కాలమ్స్ ప్రింట్ చేయాలనేది ఏం రూల్ లే. ఇప్పుడు దాంట్లో ఉంది, ఏ కాలమ్స్ కావాలంటే ఆ కాలం మాత్రమే యూజ్ చేసుకోవాలి. అన్నీ ప్రింట్ చేసేయాలి, ఉన్నవన్నీ ప్రింట్ చేయాలనేది రూల్ ఎక్కడా లేదు. ఓకేనా. సో ఆ వేరియబుల్లో మనకి ఎన్ని వాల్యూస్ ఎక్కడ ఏం అవసరం ఉంటుందో దాన్ని అట్లా ఆ టైంలో మనం యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను జస్ట్ 2 ప్రింట్ చేసినాను అంతే. సో రికార్డ్ అంటే యూజర్ డిఫైన్డ్ రికార్డ్ కాంపోజిట్ డేటా టైప్. సో మల్టిపుల్ కాలమ్స్ సింగిల్ రోలో మనం స్టోర్ చేసుకోవచ్చు, సిమిలర్ టు పర్సంటేజ్ రో టైప్. సో రో టైప్లో ఏమవుతుందంటే టేబుల్ కాలం సెలెక్ట్ స్టేట్మెంట్కి ఉన్న కాలం నేమ్స్ దానికి అప్లికబుల్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమంటే మన ఓన్ మనం కొంత కాలం నేమ్స్ పెట్టుకోవచ్చు. అర్థమైందా. రికార్డ్ టైప్స్ వస్తాయి. ఇంకా టైప్ అంటే డేటా టైప్ మనం డిఫైన్ చేస్తున్నామని. సో ఇప్పుడు ఈ డేటా టైప్ నేను క్రియేట్ చేసుకున్నట్టు లెక్క. ఇది ఎక్కడ దాకా వ్యాలిడ్ అంటే ఓన్లీ ఈ ప్రొసీజర్ వరకే, అనానమస్ బ్లాక్ అయినా ప్రొసీజర్ అయినా ఆ బిగిన్ ఎండ్ వరకే దాని వ్యాలిడిటీ. అర్థమైందా గౌతమ్? అర్థమైంది. నాగా రికార్డ్ టైప్ టు క్రియేట్ ఓన్ డేటా టైప్. సో నోట్ టైప్ ఉంటే ఇంకా చాలా వస్తాయి. టైప్ అంటే ఏమంటే మన ఓన్ డేటా టైప్ మనం డిఫైన్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ నుంచి పర్సంటేజ్ టైప్ ఈజ్ రికార్డ్ ఆఫ్ డిక్లేర్ టైప్. సో కర్సర్ పైన వస్తుంది. ఓకేనా. సో ఇఫ్ యూ పాస్ నల్ వాల్యూ టు యాజ్ ఎ పారామీటర్ ఆల్ రికార్డ్ షుడ్ ప్రాసెస్. ఎలా ప్రాసెస్ అవుతుంది. సో నేను ఏం చేయాలంటే ఎన్విఎల్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. సో ఫిల్టర్ చేసేటప్పుడు డీపీటీ నెంబర్ ఈక్వల్ టు డీపీటీ నెంబర్ అని పెట్టినాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఈఎంపీ ప్రొసీజర్ పారామీటర్ ఉంటుంది డీపీటీ నంబర్ ఇన్ నంబర్ యాజ్. సో నేనేం చేయాలో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్కి రాసేస్తాను డైరెక్ట్గా. వేర్ డీపీటీ నెంబర్ ఈక్వల్ టు పి అండర్స్కోర్ డీపీటీ నెంబర్. ఈ పారామీటర్ నేను పాస్ చేస్తున్నాను. పి అండర్స్కోర్ డీపీటీ నెంబర్. పి అండర్స్కోర్ డీపీటీ నెంబర్ అంటే ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను పాస్ చేస్తాను ఆ వాల్యూ. సో ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడాలి. 10 పాస్ చేస్తే 10, 20 పాస్ చేస్తే 20. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఓకే. ఈఎక్సిసి ప్రొసీజర్ ఏం పాస్ చేయాలి మనం, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్స్ పాస్ చేయాలి. అంతే కదా, అప్పుడే కదా డేటా వస్తుంది. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, 20, 30, 40. 10, 20 వేస్తే 20, 30 అయితే 30. సో బట్ నాకు నేను నల్ పాస్ చేస్తే ఏమొస్తుంది, నల్ పాస్ చేస్తే
ఏమి రావు, ఒక రికార్డు కూడా రాలే. రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే అది కనుక నల్ ఉంటే అన్ని రికార్డ్స్ ఎలిజిబుల్ అనేసి ఉంటాయి. అది కనుక నల్ అయితే అన్ని రికార్డ్స్ ఉండాలి, అన్ని రికార్డ్స్ వచ్చేసేయాలి. అర్థమైందా? నల్ పాస్ చేస్తే అన్ని రికార్డ్స్ వచ్చేసేయాలంటే ఏం చేయాలా? సో నల్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకటే ఉండాలి. ఈక్వల్టీకి నల్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఏముంటుందో రైట్ సైడ్ కూడా అదే ఉండాలి. సెలెక్ట్ స్టార్ నేను నల్ పాస్ చేస్తున్నాను. నల్ పాస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ లేదు. సరే, సెలెక్ట్ స్టార్, ఓకే, సెలెక్ట్ స్టార్ దిస్ టేబుల్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ మనం పాస్ చేసే వాల్యూ. సో ఎలా ఉండాలి అంటే ఈ రికార్డ్ మామూలుగా ఎలా ఫిల్టర్ చేస్తుంది, రికార్డ్ బై రికార్డ్ వెళ్తుంది. రికార్డ్ బై రికార్డ్ వెళ్ళేటప్పుడు మనం డిపార్ట్మెంట్ నెంబర్ నల్ అని వెరిఫై చేస్తున్నాం. నల్ అంటే ఏముండాలా? ఇది ఎలిజిబుల్ అవ్వాలా. ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఏంది దాని మీనింగ్? 10 డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఈక్వల్ టు 10 ఉండాలి. సో వేర్ డిపిటి నెంబర్ ఈక్వల్ టు ఏముండాలి ఇక్కడ? ఈ కేసులో ఫస్ట్ రికార్డ్కి ఇది 10 ఉండాలి. రైట్ సైడ్ కూడా 10 ఉండాలి. ఈ పక్క 10 ఉంటే రైట్ సైడ్ కూడా 10 ఉండాలి. 20 ఉంటే 20 ఉండాలి. సో 10 ఈక్వల్ టు 10 ఈ రికార్డ్ ఎలిజిబుల్. 30 ఈక్వల్ టు 10 30 ఈ రికార్డ్ ఎలిజిబుల్. 10 ఈక్వల్ టు 10. సో ఇలా ఉండాలి. ఇప్పుడు ఉండాలంటే ఏం చేయాలా? డిపిటి నెంబర్ ఈక్వల్ టు, సో 10 ఇస్తే ఏమవుతుంది? 10 వచ్చింది. 20 ఇస్తే 20 వచ్చింది. 30 ఇస్తే 30 వస్తుంది. సో నల్ ఇస్తే ఏం రావాలా? అన్నీ రావాలా. ఏం చేయాలి? ఇప్పుడు నల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ ప్లేస్లో వాల్యూ ఏదో పెట్టాలా. ఎన్విఎల్ ఏం రీప్లేస్ చేస్తుంది? ఎన్విఎల్లో కనుక ఫస్ట్ వాల్యూ ఫస్ట్ పారామీటర్ నల్ ఉంటే ఏం చేయాలా? లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అదే పెట్టేసేయాలి. డిపిటి నంబర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నల్ పాస్ చేసినాం అనుకో, డిపిటి నెంబర్ ఈక్వల్ టు డిపిటి నెంబర్, 10 ఈక్వల్ టు 10, 20 ఈక్వల్ టు 20, 30 ఈక్వల్ టు 30. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఫస్ట్ రోలో ఇలా ఉంటుంది అనుకో. రైట్ సైడ్ ఏమవుతుంది? నల్ కాబట్టి ఇది నల్ అయితే సెకండ్ పారామీటర్ తీసుకో. సెకండ్ పారామీటర్ ఏముంటుంది? ఆ రోలో 10 ఉంటుంది. సో ఎప్పుడైనా సరే నల్ రిక్వైర్మెంట్ అంటే నల్ పాస్ చేస్తే అన్ని రికార్డ్స్ ఉండాలంటే సో ఎన్విఎల్ యూజ్ చేసి లెఫ్ట్ సైడ్ ఏ కాలం అయితే యూజ్ చేస్తామో సెకండ్ పారామీటర్గా ఆ వాల్యూనే పాస్ చేయాలి. వచ్చేసిన అన్ని రికార్డ్స్ నల్ అయితే అదే నేను 10 పాస్ చేసినాను అనుకో. ఏంది? సో ఇక్కడ ఏం చేయాలా? ఏం రాలా. ఏం చేయాలి? అప్పుడు నేను చేంజెస్ ఎక్కడ చేయాలా? ఫిల్టర్ చేసేటప్పుడు డిపిటి నెంబర్ ఈక్వల్ టు ఇది నల్ వస్తుంది అనుకుంటే ఎన్విఎల్ ఫస్ట్ పారామీటర్ కామా ఏం యూజ్ చేయాలా? డిపిటి నెంబర్. సో ఇప్పుడు డిపిటి నెంబర్ P_10 డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్నింది అనుకో, 10 నల్ కాదు కాబట్టి 10. 20 అనుకో, 20 అంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20. 30 ఉన్నది అనుకో, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 30. ఒకవేళ నల్ వచ్చింది అనుకో, నల్ ప్రతి రికార్డ్కి ఫుల్ టేబుల్ స్కానే, ప్రతి రికార్డ్కి డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ నెంబర్. 10 ఈక్వల్ టు 10, 20 ఈక్వల్ టు 20, 30 ఈక్వల్ టు 30. నేను కంపైల్ చేస్తున్నాను. సో అన్ని రికార్డ్స్ వచ్చేస్తున్నాయి. ఓకేనా? ఆల్ రికార్డ్స్ ఎలిజిబుల్ నల్ అయితే. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో ఇలా ఎన్విఎల్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఎన్విఎల్, అదే సేమ్ ఎగ్జాంపుల్. ఎన్విఎల్ డిలీట్ చేసేటప్పుడు కూడా అన్ని రికార్డ్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఎన్విఎల్ ఇలా చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ నల్ వాల్యూ విత్ సిస్ డేట్, ఎలా? అదే డేట్ ఆ ప్లేస్లో సిస్ డేట్. మనం నల్ పాస్ చేస్తే ఆ కరెంట్ మంత్ కరెంట్ ఇయర్ ఉన్నప్పుడు సిస్ డేట్ యూజ్ చేసి దాన్ని రావడం. ఓకేనా? సో లాస్ట్ టాస్క్ చెప్పినాను. మనం నల్ పాస్ చేసినాం అనుకో ఏమవుతుంది? ఏం రాదు, ఏ రికార్డు పోదు. ఒకవేళ నల్ పాస్ చేస్తే ప్రీవియస్ మంత్ది మూవ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలప్పుడు ఎన్విఎల్ అనుకో
లాస్ట్ మంత్కి డేట్ ఇచ్చుకోవాలి. ఎలాగా ఏమన్నది ఎగ్జిక్యూట్ ఏ ప్రొసీజర్ అది సేల్స్ హిస్టరీ ప్రొసీజర్ ఏది మంత్ ఇలా ఇచ్చిన ఫిబ్రవరి 2024 అంటే ఏమవ్వాలా ఫిబ్రవరి 2024లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ హిస్టరీ టేబుల్కి వెళ్ళిపోవాలి. అదే నేను ఇక్కడ నల్ పాస్ చేసినాను అనుకో, నల్లో ఇప్పుడు ఏం చేయాలి, ఫిల్టర్ చేసేటప్పుడు టేబుల్లో సేల్స్ టేబుల్లో ఫిల్టర్ చేస్తూ ఉంటాము. అక్కడ ఎన్విఎల్ యూజ్ చేసి ఇక్కడ P__ మంత్ ఏదో ఉంటుంది కామా ఇక్కడ ఏం పెట్టాలా, హార్డ్ కోడ్ చేయకూడదు ఇది, ఓకేనా. డిసెంబర్ 2024 ఉండాలి. డిసెంబర్ అంటే లాస్ట్ మంత్, ప్రీవియస్ మంత్. ఇది హార్డ్ కోడ్ చేయకూడదు. డిసెంబర్ 2024 ఎలా రాబట్టాలో ఇంకా మీ చేతుల్లో, ఓకేనా. డిసెంబర్ 2024 ఎలా వస్తుంది డిసెంబర్ 2024 సింపుల్. సిస్ డేట్కి మంత్ ట్రంక్ చేసి -1 పెట్టినా లాస్ట్ మంత్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి 2 క్యార్ తీసుకున్నా అయిపోతుంది. రకరకాలుగా తీసుకోవచ్చు దాన్ని. యాడ్ మంత్స్ -1 పెట్టినావా, అక్కడ నుంచి ఓన్లీ మంత్ ఇయర్ తీసుకొచ్చినావా, ఎట్లన్నా సరే, ఓకేనా. కన్వర్షన్ చేయాల్సిందే. ఓకే, అట్లా ట్రై చేయండి. సో తర్వాత పారామీటర్ డిఫాల్ట్ వాల్యూ చెప్పినాను కదా. ఓకే, డిఫాల్ట్ వాల్యూ 10 పెట్టేస్తే ఈసారి మనం ఇవ్వకపోయినా సరే ఈ పారామీటర్ ఇకపోతే ఇది వస్తుంది డిఫాల్ట్ వాల్యూ. ఆల్రెడీ చెప్పేసిన పాస్ బై రెఫరెన్స్ డిఫాల్ట్ పారామీటర్ పాస్ బై రెఫరెన్స్ మెథడ్ ఉంది. ఆల్రెడీ ఇది ఉంది, ఇది జస్ట్ రిపీటెడ్. సో ఇది టాస్క్ పేరెంట్ value1 value2 సింబల్, ఓకేనా. value1 value2 సింబల్ బేస్ చేసుకొని మల్టిపుల్ ప్రొసీజర్స్ క్రియేట్ చేసి పెట్టుకోవాలా, కాల్ చేయాలి. జస్ట్ అడిషన్ ప్రొసీజర్, సబ్ట్రాక్షన్ కూడా అదో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇలాగా క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్, ఇది యాడ్ ప్రొసీజర్ స్పెల్లింగ్ మిస్టేక్, యాడ్ ప్రొసీజర్. ఇదేం చేస్తుంది, 2 నెంబర్ని యాడ్ చేస్తుంది అనుకోండి. P__ number 1 in number, P__ number 2 in number. సో మనం అవుట్పుట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, రిజల్ట్ అవుట్ ప్రొసీజర్ అంటే అవుట్ పారామీటర్ ఉంటుంది. ఈ యాడ్ చేసి రిటర్న్ అవుట్ పంపిస్తున్నాం అంతే. P__ రిజల్ట్ కూడా అవుటే అంటే నంబరే. సో రిజల్ట్ అవుట్ నంబర్ యాజ్ బిగిన్ ఎండ్. ఏం చేయాలా, అవుట్ పారామీటర్ రిజల్ట్ పంపించాలా. అవుట్ పారామీటర్ ఎలా అసైన్ చేస్తామో సో డైరెక్ట్గా అసైన్ చేసి ఈక్వల్ టు ఏంది P1 ప్లస్ P__ number 2. ఇదొక ప్రొసీజర్ అయింది, ఓకేనా. ప్రొసీజర్ యాడ్ ప్రొసీజర్. సో ఇలాంటి ప్రొసీజర్స్ సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్కి, డివిజన్కి పెట్టుకోవాలి. సో అంత చిన్న లాజిక్ ఒకటి మారుతుంది. నేను ఏం చేస్తానంటే ఇక ప్రొసీజర్ ఒకటి డిక్లేర్ లేదు, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ కీబోర్డ్ హార్డ్గా ఉందా, ప్రొసీజర్ క్యాల్సీ PRC. దీనికి ఏంటంటే 2 నంబర్స్ P__ number 1 in number, P__ number 2 in number, సింబల్ P__ సింబల్ in a varchar 2 as begin end. సో నేనేం చేస్తానంటే చెక్ చేస్తా, ఇఫ్ P__ సింబల్
ఈక్వల్ టు ప్లస్ దెన్ n అయితే ఏం చేయాలంటే నేను అడిషన్ కాల్ చేయాలి. అడిషన్ కాల్ చేయాలంటే దీనికి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 ఇన్ పారామీటర్స్, ఒక అవుట్ పారామీటర్ ఉంది. 2 ఇన్ పారామీటర్స్ మనం ఏదైతే పాస్ చేస్తున్నామో అదే వాల్యూస్. ఇది ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాల్యూ ఇదే p__ నెంబర్ 2. అవుట్ పారామీటర్ అంటే ఏం చేయాలా? ఆ ప్లేస్లో వేరియబుల్ యూజ్ చేయాలి. వేరియబుల్ యూజ్ చేయాలంటే v__ రిజల్ట్ నంబర్. ఆ వేరియబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అర్థమైందా? లాస్ట్లో ఎండ్ తర్వాత నేను మైనస్ పెట్టాను అనుకో, ఇఫ్ p__ సింబల్ ఈక్వల్ టు మైనస్, దెన్ ఏం చేయాలా? సబ్స్ట్రాక్షన్ ఉంటే సబ్స్ట్రాక్షన్ కాల్ చేయాలి. ELSIF. ఓకే, ఇదేది సబ్. సబ్స్ట్రాక్షన్ చేసుకుంటే సబ్స్ట్రాక్షన్. లాస్ట్లో ఏం చేయాలా? రిజల్ట్ ప్రింట్ చేయాలి. రిజల్ట్ DVMS _ put _ line ఆఫ్ రిజల్ట్ ఎంత? రిజల్ట్ ఎక్కడ ఉంటుంది? v__ రిజల్ట్లో ఉంటుంది. సో ఇది ప్రోగ్రామ్. మనకు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఈ క్యాల్సిని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? సో 2 పారామీటర్స్ తీసుకుంటా ఉంది, ఒక సింబల్ తీసుకుంటా ఉంది. సింబల్ కనుక ప్లస్ ఉంటే ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సింబల్ కనుక మైనస్ ఉంటే ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ప్రొసీజర్ ఇది అయ్యింది. సరే, ఇంకోటి ఏది? సబ్స్ట్రాక్షన్ అనుకున్నాం. నేను 2 పెడుతున్నాను. నేను ఇది ఇవ్వలే, మీరే ట్రై చేయండి. ఏంది రిజల్ట్? సబ్స్ట్రాక్షన్ అంటే మైనస్ ఉండాలి. మైనస్. ఓకేనా? సబ్స్ట్రాక్షన్ అయితే మైనస్, అడిషన్ అయితే ఇలా. ఇది మల్టిప్లికేషన్, డివిజన్, ఇంకా మాడ్ రిమైండర్ మీరే యాడ్ చేయండి కింద ఎల్సిఫ్ అనేసి. సో నేను దీన్ని కంపైల్ చేసుకున్నాను. అయింది. ఏం చేయాలా? EXEC దేని ఎగ్జిక్యూట్ చేయాలన్నా క్యాలిక్యులేటర్ ప్రొసీజర్. ఏమేమి ఉండాలా? 2 నంబర్స్ 5, 6, సింగిల్ కోట్స్లో ప్లస్ పాస్ చేయాలా. నేను సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేయలేదు. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 11 ఎలా వచ్చింది? సో ఇక్కడ మనం పాస్ చేసిన సింబల్ ఏమో ప్లస్. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సో అప్పుడైతే అడిషన్ పిని కాల్ చేసింది. ఒకవేళ నేను మైనస్ చేసినాను అనుకో, మైనస్ అదే లోపల కూడా ఏమొచ్చింది? -1. ఎలా అయింది? సో మైనస్ సింబల్ అని చెక్ చేసింది. అప్పుడు ఏమైంది? అది దీన్ని కాల్ చేసింది, సబ్స్ట్రాక్షన్ ప్రొసీజర్ని కాల్ చేసింది డేటాబేస్ నుంచి. సో ఈ విధంగా మీరు ఇంటూ ఉన్నప్పుడు ఒకటి అర్థమైంది. ప్రోగ్రామ్ అర్థమైందా? సో ఇట్లా ఒక ప్రొసీజర్ నుంచి ఇంకో ప్రొసీజర్ ఎలా కాల్ చేయాలి అన్నది నేర్చుకోవాలి. ఒక ప్రొసీజర్ నుంచి ఇంకో ప్రొసీజర్. నాగా అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. ఓకే, సో టాస్క్ ప్రోగ్రామ్ మనకేం అవసరం లేదు. టాస్క్ ప్రోగ్రామ్ ఇది మీరు చూసుకుని టాస్క్ ప్రోగ్రామ్ అది. ఓకే, సో ఆల్ సోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. సో మనం ఆల్ ప్రొసీజర్స్, ఆల్ ఫంక్షన్స్, ఆల్ టేబుల్స్, ఆల్ ఆబ్జెక్ట్స్ చూసినాం కదా. ఆ విధంగా ఆల్ సోర్సెస్ అనేది ఒక టేబుల్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఇది క్వశ్చన్ చూడు, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఒక ప్రొసీజర్ ఈజ్ లోడింగ్ డేటా ఇంటూ 1 టేబుల్. ఒక ప్రొసీజర్ ఒక టేబుల్లో లోడ్ చేస్తాను డేటా. నాకు తెలియదు ఏ ప్రొసీజర్ లోడ్ చేస్తానో నాకు తెలియదు. ఎలా కనుక్కోవడం? డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ప్రతిరోజు జాబ్ షెడ్యూల్ అవుతాయి.
ఓకేనా. జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి, డైలీ జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఒక ప్రొసీజర్ నేను క్రియేట్ చేసి పెట్టేసినాను. ఈ ప్రొసీజర్ దాని పని ఏంటంటే ఒక డేటాను తీసుకుని వచ్చి ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటాను తీసుకుని వచ్చి ఒక టేబుల్లో పెట్టడం, ఓకేనా, వ్యాలిడేషన్ చేసి ఇంకో టేబుల్లోకి మూవ్ చేయడం. నా ప్రొసీజర్ పని ఏంటి, స్టేజింగ్ టేబుల్లో డేటా ఉంటుంది, ఎస్క్యూఎల్ లోడర్లో ఎట్లా లోడ్ అయి ఉంటుంది, దాన్ని వ్యాలిడేట్ చేసి ఇంకో టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. ఇది డైలీ జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఏదో ఒక టేబుల్ ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది, డిలీట్ అవుతూ ఉంటుంది. లేదా ఒక టేబుల్లో డేటా డిలీట్ అయిపోతూ ఉంది, డైలీ డేటా డిలీట్ అయిపోతూ ఉంది. ఎలా తెలుసుకుంటాం, ఏ ప్రొసీజర్ నుంచి డిలీట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఏ ప్రొసీజర్లో ఆ డేటా డిలీట్ అవుతూ ఉంది. ఏదో ప్రొసీజర్లో పెట్టింటేనే అది డైలీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది, డిలీట్ అయిపోతూ ఉంది. ఎలా కనుక్కుంటాము అంటే ఆల్ సోర్సెస్, ఆల్ అండర్స్కోర్ సోర్సెస్లో ఈ టేబుల్లో ఏం స్టోర్ అవుతుందంటే, ఒక ప్రొసీజర్ రాసినామంటే లైన్ బై లైన్ కోడ్ ఒక్కొక్క ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. లైన్ బై లైన్ కోడ్ స్టోర్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. సో యు ఆర్ ఆల్ సోర్స్ టేబుల్. సో ఇక్కడ టెక్స్ట్ అనేది లైన్ బై లైన్ కోడ్. ఇప్పుడు నేను ప్రొసీజర్ రాసినాను క్యాల్ ఇది ఇక్కడ లైన్ బై లైన్ అందులో స్టోర్ అవుతుంది. చూద్దాం సార్. నేమ్ వేర్ నేమ్ ఈక్వల్ టు దిస్. ఈ ప్రొసీజర్ రాసిన నేను ఇప్పుడే కదా రాసినాను ప్రోగ్రాము. సో ఆ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రొసీజర్ డేటాబేస్లో స్టోర్ అయిన ప్రొసీజర్ ఏదైనా సరే, ప్యాకేజ్ అయినా సరే, దాని రిలేటెడ్ మొత్తం డేటా దాని లైన్ బై లైన్. ఒక్కొక్క లైన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, కోడ్ అది 14 నెంబర్ ఆఫ్ లైన్స్, 14 లైన్స్ ఉన్నాయి, 14. సో ఈ టేబుల్లో లైన్ బై లైన్ ఒక్కొక్క రికార్డు స్టోర్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది. ఇది ఆల్ సోర్స్ అనే టేబుల్ ఏం స్టోర్ అవుతుంది, లైన్ బై లైన్ కోడ్. ఏ ప్రొసీజర్ రాసినా, ఏ ఫంక్షన్ రాసినా ఇక్కడ స్టోర్ అయిపోతుంది, లైన్ బై లైన్ స్టోర్ అయిపోతుంది. సో నాకు ఇది యూజ్ చేస్తున్నాను నేను. ఈ టేబుల్ అనుకుందాం, ఈ టేబుల్ ఎక్కడో ఒకసారి యూజ్ చేస్తున్నాను నేను. ఎలా తెలుసుకుంటామో, సెలెక్ట్ టెక్స్ట్ అనే కాలంలో స్టోర్ అవుతుంది లైన్ బై లైన్ కోడ్. ఏదో ఒక టేబుల్లో ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఆల్ సోర్సెస్ టేబుల్లో ఉంటుంది ఆ రికార్డు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ అండర్స్కోర్ సోర్స్ వేర్ టెక్స్ట్ లైక్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలో పర్సంటేజ్ ఇలా ఉంది, ఓకేనా. ఇలా ఉంది. ఎక్కడ టేబుల్ మొత్తం వెతికి ఏ ప్రొసీజర్లో ఉందో అది చెప్పేసింది. ఏ ప్రొసీజర్లో ఉందో అది క్యాల్సీ. ఒకవేళ నేను ఇక్కడ లోయర్ కేసులో నేను సెర్చ్ చేసినాను యాడ్ అండర్స్కోర్ పి, అప్పుడేమవుతుంది, రాదు. ఎందుకు రాదు, డేటా కేస్ సెన్సిటివ్. అప్పుడు ఏం చేయాలా, రెండు వైపులా అప్పర్ యూజ్ చేయాలా. ఏమో టేబుల్ రాసేటప్పుడు నేను అప్పర్లో రాసినానో లోయర్లో రాసినానో తెలియదు. ఏ కేసులో మనం స్టోర్ చేసి ఎగ్జిక్యూట్ చేసింటే ఆ కేసులోనే అది స్టోర్ అవుతుంది డేటా. అప్పర్ వచ్చింది. సో సేమ్ ఇదే విధంగా ఎంప్లాయీ టేబుల్లో యూజ్ చేసినట్టే ఎంప్లాయీ టేబుల్లో. సో నేను ఇది యూజ్ చేసినాను కదా, ఏంటది, ఈఎంపీ డమ్మీ టెస్ట్ టేబుల్. ఈఎంపీ డమ్మీ టెస్ట్, ఈఎంపీ అండర్స్కోర్ డమ్మీ అండర్స్కోర్ టెస్ట్. ఈఎంపీ లోడ్ పీ ప్రొసీజర్లో ఉంది. సో అది ఎక్కడెక్కడ వాడింటామో మొత్తం వచ్చేసింది. సో ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఈ టేబుల్లో వచ్చింది. ఈ ప్రొసీజర్ ఇన్సర్ట్ చేస్తాం. అర్థమైందా? సో ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఏ లైన్ అంటే ఏ టేబుల్ ఉన్నా సరే, ఏ ప్రొసీజర్ అయినా సరే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నామంటే ఆ ప్రొసీజర్లో ఆల్ సోర్సెస్లో మన రికార్డ్ బై రికార్డ్ ఉంటుంది, ఏ ప్రొసీజర్ అయినా సరే, ఓకేనా. ఫంక్షన్స్ ఇప్పుడు అవ్వదులే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫంక్షన్స్ అంటే
ఎనీ డౌట్స్?